కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర వీఆర్ఏ మీద ఒక ప్రైవేట్ సర్వేయర్ దాడి చేశాడు. భూ సమస్య విషయంలో నకిలీ మ్యాప్ ఇచ్చారన్న ఆరోపణలతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి దాడికి దారితీసింది. పిఎస్ కూలూరు గ్రామ వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున ఆ ప్రైవేట్ సర్వేయర్ మీద చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. టీఎస్ స్కూల్ తలారి సార్. మా అమ్మ తలారి సార్, నేను వాళ్ళ కొడుకుని సార్. మా అమ్మ కొద్దిగా ఆరోగ్యం బాగాలేదంటే నేనే చేస్తున్నాను సార్ తలారి ఉద్యోగం. చేస్తూ ఉంటే సార్ 2018 ఒక లైసెన్స్ సర్వేర్ సార్. 2018లో మ్యాప్ ఇచ్చినట్టుగా మా చేను తలారయ్యండి, మా చేను నేను కొలసాలా, నేనే నోటీసులు ఇచ్చేది పోయి నీకు తెలియకోకుండా ఎట్లా చేసినారు సార్? నేను తలారి కదా, నేనే కదా ప్రతి ఒక్కటి చేసేదంటే నీకేం తెలుసులే, మీ నాయనకి తెలుసు అంటే మా నాయనకు ఫోన్ చేస్తే ఎప్పుడు కొలసలేదే, మన చేయని ఎట్లా కొలిసింది, మన ఇట్లా పరిస్థితి, మన కేసు నడుస్తుంది కదా, ఆయన అట్లా ఇచ్చినాడు మ్యాపులు, దొంగ మ్యాపులు అని చెప్పి సార్ ఫస్ట్ 6 కేసు పెట్టినాం సార్ తహసీల్దార్ ఆఫీసులో. ఫస్ట్ వాయిదా అయిపోయినప్పుడు తీసుకురాలేదు స్కెచ్, రెండో వాయిదా అయిపోయినప్పుడు కూడా తీసుకురాలేదు సార్ నోటీసు. ఇప్పుడు మ్యాప్ తీసుకొచ్చినారు సార్. ఈ రోజు పిల్లంపించుకొని ఇట్లా పరిస్థితి ఏమని అడిగితే ఈ విధంగా చెప్పినారు సార్. ఒక ప్రైవేట్ సర్వేర్ వచ్చేసి మూతి మీద గుర్తున్నారు సార్, ఇట్లా పరిస్థితి నువ్వే వాళ్ళు ఫొక్క చెప్పు నీకు నన్ను అడిగినాక నాది పరిస్థితి నేను చేసి ఇచ్చినాను, ఇప్పుడు ఏం చేస్తాం నానే చేసి ఇచ్చిండే పని లెక్కలు మాట్లాడుతున్నారు సార్.